सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। नमस्ते भगवन्देव दत्तात्रेय जगत्प्रभो सर्वबाधाप्रशमनं कुरु शान्तिं प्रयच्छ मे। నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తిశ్రీ చాంద్రమాన విజయనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, శుక్లపక్షం, గురువారం. సూర్యోదయం 5:47, సూర్యాస్తమయం 6:18. తిథి అష్టమి 24 గంటలు ఉంది. నక్షత్రం పునర్వసు మధ్యాహ్నం 3:31 వరకు. వర్జం రాత్రి 12:17 నుంచి 2:02 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:57 నుంచి 10:47 వరకు. మరల దుర్ముహూర్తం మధ్యాహ్నం 2:58 నుంచి 3:48 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 12:51 నుంచి 2:38 వరకు. రాహుకాలం గురువారం కాబట్టి మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. నేటి విశేషాలు: అశోక రుద్ర పూజ, అశోక కలికాప్రాసనం, అశోక వృక్షం, ఆ అశోక వృక్షం దగ్గర రుద్రుణ్ణి పూజ చేయడం, ఆ అశోక వృక్షానికి సంబంధించినటువంటి ఏ చిన్న చిన్న పువ్వులకు సంబంధించినటువంటి మొగ్గలు ఉంటాయో వాటిని స్వీకరించడం, లోపలికి తీసుకోవడం అన్నమాట. ఆ విధంగా చేయడం ద్వారా శోకం నశిస్తుంది అని శాస్త్రం. అసలు శోకం ఉండాలా అక్కర్లేదా? అక్కర్లేదు, ఎవరికి శోకం అక్కర్లేదు. కానీ ఆ శోకం తొలగడానికి మనం ఏం చేస్తున్నాం అనేటువంటి చర్యలు కూడా చాలా అవసరం. కాబట్టి ఈ అశోక కలికాప్రాసనం, అశోక వృక్షాన్ని నాటడం, ఇవన్నీ కూడా ఆ శోకాన్ని దూరం చేసేటువంటి లక్షణం కలిగినవి. నేటి ఆణిమత్యాలు. చాలామందికి ప్రయత్నం మీద కంటే ఫలితం మీదే ఆసక్తి ఎక్కువ. జీవితమే మాయ అయితే దాని ఛాయగా మారు. ఓం నమో నారాయణాయ. ఓం నమశివాయ. శ్రీమాత్రే నమః. కరుణా స్వభావం అనేటువంటిది షిర్డీ సాయిబాబా వారిలో అత్యధికంగా మనకు కనిపిస్తుంది. దైవం మానవ రూపేణ ఈ ప్రపంచంలో కరుణా స్వభావంతో విరాజిల్లుతూ ఉన్నాడు ఆయన. అందుచేత ఈ నిరాకార పరమాత్మ షిరిడీలో కొలువై ఉన్నాడు కాబట్టి దేహ అహంకారము వికారాలు పోయి ఎవరైతే ఆ స్వామి పట్ల భక్తిని కలిగి ఉంటారో వారికి కరుణాసముద్రుడుగా స్వామివారు అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు అని చెప్పేసి శాస్త్రం. అందుకనే స్వామివారు అంటారు, మీ భారమంతా నాపై పడవేయండి, నేను దాన్ని తప్పక భరిస్తాను, మీరు నా సహాయాన్ని కోరండి అని చెప్పేసి స్వామివారు తెలియజేస్తారు. అంటే ఏమిటనమాట అక్కడ? ఆ కరుణాంత స్వరూపతత్వం ఆయనలో జీర్ణించుకుపోయింది. అందుకే ఆయన తన తనువును చాలించేటువంటి సందర్భంలో కూడా చెప్పాడు, మీరేమీ దిగులు పడాల్సిన పని లేదు, నన్ను ఎవరైతే మనస్ఫూర్తిగా నిరహంకారతత్వంతో ధ్యానం చేస్తారో వారి యొక్క కోరికలన్నింటినీ కూడా తీరుస్తూ నేను కంటికి రెప్పలా కాపాడుతాను అన్నారు. అందుచేత ఈ కలియుగంలో కాస్తింత మనసుకి బాధ కలిగినా బాబా ఎక్కడున్నావు స్వామి అని చెప్పేసి ఒక్కసారి మనస్ఫూర్తిగా త్రికరణ శుద్ధితో అంటేనే చాలు. బాబా అంటే తండ్రి అని. తండ్రి కూడా తనయుడి బాధను చూసి వెంటనే స్పందిస్తాడు కదా, అలాగే ఆ స్వామివారు కూడాను వెంటనే స్పందించి కరుణామయమూర్తిగా తన దివ్యానుగ్రహ తత్వాన్ని ఇచ్చి మనసుకు
ఊరట కలిగిస్తాడు. అందుకే బాబా గురుచరిత్ర పారాయణ సర్వత్రా కూడా సుఖప్రదమైనటువంటి తత్వాన్ని ఇస్తుంది. ఆ స్వామిని అర్చించేటప్పుడు మనకు కావలసింది మనలో ఉన్నటువంటి అహంకారాన్ని వదిలివేయాలి, మనోవాంఛలన్నింటినీ కూడా వదిలివేయాలి. శరణాగతి అనేటువంటి భావనతో గనక ఆ స్వామిని అర్చన చేసినట్లయితే సర్వత్రా కూడా కంటికి రెప్పలా కాపాడుతాడు. ఓం సాయిరామ్. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. పరమ సుకుమార దేహయై భారమైన భవుని ధనువును కలిగించు బలము కలిగి వినయ సౌశీల్య గంభీర విజయయైన దేవి సీతను బోలునా తెలుగు భాష. ఈ తెలుగు భాష ఎంతటి శక్తి కలిగినది, ఎంత పవిత్రమైనది, ఎంత సౌందర్యమైనదంటే పరమ సుకుమార దేహయై భారమైన భవుని ధనువును కదిలించు బలము కలిగి. పరమ సుకుమార సౌందర్యవతి అయిన సీతాదేవి 10,000 మంది సైనికులు చాలా కష్టపడి ఎత్తితే లేచేటువంటి శివధనుస్సుని అవలీలగా ఆవిడ ఒక చేత్తో ప్రక్కకి తీసి అక్కడ పడి ఉన్నటువంటి బంతిని తీసుకున్నది అని మనం వింటాం పెద్దలు చెబితే. అంత బరువైనటువంటి ధనుస్సుని ఎత్తాలంటే ఎంత బలం కలగాలి. అంతటి బలము ఉండి కూడా సుకుమారంగా సుందరంగా ఉన్నది ఆవిడ. అలా ఈ తెలుగు పద్యాలు, ఈ తెలుగు పాటలు అంత పటిష్టముగా ఉంటూ అంత సుకుమారముగా సుందరముగా అంతటి పవిత్రతని కలిగి ఉంటాయి. పరమ సుకుమార దేహయై భారమైన భవుని ధనువును కదిలించు బలము కలిగి వినయ సౌశీల్య సౌందర్య విజయయైన దేవి సీతను బోలునా తెలుగు భాష. అలాగే ఈ తెలుగు భాష కూడా అంతటి బలం కలిగి కూడా పరమ సుకుమారంగా సుందరంగా ఉంటూ పరమ పవిత్రంగా ఉండేటువంటిది ఈ తెలుగు భాష. ఆ సీతాదేవి ఎటువంటిదో ఈ తెలుగు భాష కూడా అటువంటిదే. కనుక ఈ భాష యొక్క గొప్పదనాన్ని తెలుసుకుని మనం దీన్ని నిరంతరము కూడా మనం ఆరాధిద్దాం, ఈ భాషని మాట్లాడుదాం. సాహసమును ధైర్యము ఆత్మశక్తి భక్తి పౌరుషమును జ్ఞానము మహాప్రతిభ దీప్తి సత్యవాక్కులు సంపదల్ నిత్యశాంతి దేహబలము కలుగజేయు తెలుగు భాష. దీని విలువ తెలుసుకొని తెలియనట్టి వారికి తెలియజేసిన భవ్య దివ్య భాగ్యం ఆరోగ్యమును శక్తి పరమశాంతి దీర్ఘమౌ ఆయువసగుని తెలుగు భాష. ఈ తెలుగు భాష గొప్పదనాన్ని తెలుసుకుని తెలియని వారికి తెలియజేసినట్లయితే దీర్ఘమైనటువంటి ఆరోగ్యాన్ని, ఆయువుని, పరమశాంతిని, శక్తిని ప్రసాదిస్తుంది ఈ తెలుగు భాష. ఈ తెలుగు భాష గొప్పదనాన్ని గురించి తెలుసుకుందాం, తెలియని వారికి తెలియజేద్దాం, తెలుగులోనే మాట్లాడదాం. జై తెలుగు సరస్వతి. ఉన్నది నీ ఒక్కడవే ఉమానాథ, నాకున్నది నీ ఒక్కడవే ఉమానాథ. ఉన్నది నీ ఒక్కడవే ఉమానాథ. జయ శంకర పార్వతీపతే మృడ శంభో శశిఖండ మండన మదనాంతక భక్తవత్సల ప్రియ కైలాస దయాసుధాంబుధే. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. జగదంబ పార్వతీదేవి చేస్తున్నటువంటి తపస్సుకి అనుగ్రహించమని వేడుకుంటూ దేవతలందరూ బ్రహ్మ విష్ణువులతో కలిసి కైలాసానికి చేరి
పరమేశ్వరుని శరణవేడి స్తుతించి ప్రార్థించారు. కానీ పరమేశ్వరుడు ధ్యాన సమాధిలో ఉండడమే శ్రేష్టమని, సమాధికి భంగం కలిగించే మన్మథుని తాను దహనం చేశాడు గనక ఇంకా ఏ ఆటంకం లేకుండా అందరినీ కూడా సాధన చేసుకోమని, ధ్యానంలో ఉండమని బోధించి మరొక మాటకు అవకాశం లేకుండా స్వామి వెంటనే మళ్ళీ ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోయాడు. అయితే ఇక్కడ పరమేశ్వరుడు ధ్యానం చేస్తున్నాడంటే ఏమిటి అనే దాని గురించి ఇక్కడ చక్కని మాటను చెప్తుంది శివపురాణం. స్వాత్మానమాత్మనా శంభు ఆత్మన్యేవ వ్యచింతయత్. తన స్థితిలో తానున్నాడు అన్నారు ఇక్కడ. అంటే ఏమాత్రం బహిర్ముఖత్వం లేకుండా తన అఖండ సచ్చిదానంద నిర్వికార స్థితిలో ఉన్నాడు పరమాత్మ. ఆ నిర్వికార స్థితిలే ఇక్కడ ధ్యాన సమాధిగా వర్ణిస్తున్నారు. నిరంజనం, నిరాభాసం, నిర్వికారం, నిరామయం అయినటువంటి స్థితిలో పరమాత్మ ఉన్నాడు. ఇప్పుడు శబ్దాతీతం నిర్గుణంచ జ్ఞానగమ్యం పరాత్మరం ఏవం స్వరూపం పరమం. తన యొక్క స్వరూపమైనటువంటి ఆ నిర్గుణతత్వంలో ధ్యానమా స్థిత పరమానంద సమగ్న బభూవ. ఎప్పుడైతే ఆ విధంగా స్వామి ఉన్నాడో ధ్యానస్థితుడైనటువంటి సర్వేశ్వరుని చూసి ఇంకా దేవతలందరూ కూడా నందీశ్వరుని ప్రశ్నించారట. ఇప్పుడు స్వామి విరక్తుడై ధ్యానమునందున్నాడు. ఇప్పుడు ఆయనకు అమ్మవారిపై రక్తి కలిగించి తద్వారా కుమార జననము తారకాసుర సంహారం కావాలి గనక లోకరక్షణ కోసం స్వామి తన యొక్క సమాధి స్థితి నుంచి వెలికి వచ్చి వైరాగ్యాన్ని వదిలి అమ్మవారిని చేపట్టాలి. దానికి మేమేమి చెయ్యాలో నువ్వే చెప్పవయ్యా, ఎందుకంటే గణాధ్యక్షుడు నువ్వు. ఇక్కడ నందీశ్వరుని అడగడంలో ఒక విశేషం చూపిస్తున్నారు. ఇదంతా కూడా సాధనాపరంగా గమనించవలసిన అంశములు చాలా ఉన్నాయి. అది ఒకటి, పరమాత్మ ఎప్పుడు నిర్వికార స్థితిలోనే ఉంటాడు. ఆయనకు అనుగ్రహం కావాలి అంటే మనం ఏమి చేయాలి అనేది ఇక్కడ నందీశ్వరుని ద్వారా తెలుసుకోవాలి. ఎందుకంటే ఆ నందీశ్వరుడు శివానుగ్రహం మనకు లభింపజేయడానికి ఒక మాధ్యమం. అందుకే ఆలయానికి వెళ్ళినప్పుడు కూడా నందికేశ మహాభాగా శివధ్యాన పరాయణ అనుజ్ఞాం దేహి భగవన్ శివపూజానాయమే అని మనం నమస్కారం చేసుకుంటాం. ఈశ్వరార్చనకి నందీశ్వరుని యొక్క అనుమతి చాలా అవసరం. అందుకు నందీశ్వరుని అనుజ్ఞ కావాలి. అదేవిధంగా ఉపాయం కూడా చెప్పగలట్టు ఆయన. అందుకు ఇక్కడ దేవతలందరూ ఆయన్ని అడిగితే, పైగా గణాధ్యక్ష తదుపాయం సమాచక్ష్వ వయం త్వచ్చరణంగతాః. నీకు శరణ వేడుతున్నా ముందు ఏ విధంగా స్వామి ప్రసన్నుడవుతాడో నువ్వు చెప్పు అంటే నందీశ్వరుడు చక్కగా చెప్తున్నాడు. శృణుధ్వం వచనం మేహి శివ సంతోషకారకం. శివుడు సంతోషించి మీ కోరిక తీర్చాలి అంటే కావలసినది బలమైనటువంటి భక్తి కావాలి. ఆ భక్తితో శరణాగతులై దీనముగా ప్రార్థించింది. ఎందుకంటే పరమేశ్వరుడు దీనవత్సలుడు, దీనబాంధవుడు. దైన్యము అంటే అహంకార రాహిత్యము. అతి దీనతయా సర్వే సునీతం కురుతాదరాత్. ఆ దీన స్వభావాన్ని అనగా అహంకార రాహిత్యాన్ని ఆశ్రయించి స్వామి అనుగ్రహం లభించే వరకు ఆయన్ని కీర్తించండి, స్తుతించండి. ఎందుకంటే భగవానుడు భక్తేర్ వశ్యో మహాదేవ, భక్తికి వశ్యుడవుతాడు. ఎప్పుడైతే ఈ మాట నందీశ్వరుడు చెప్పాడో వెంటనే వారందరూ కూడా అటువంటి దైన్యభావాన్ని ఆశ్రయించి తదేక శరణాగతితో స్వామిని స్తుతించారు. ఏదో ప్రార్థన చేసి ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందుదామనుకున్నారు. కేవల ప్రార్థనలు చాలవు. ఇది ఇక్కడ చెప్తున్న అంశం. అది శరణాగతి కావాలి, భక్తి కావాలి, అది దైన్యంతో ఉండాలి, అహంకార రాహిత్యంతో కూడి ఉండాలి. అటువంటి భక్తి లభించిందా భగవంతుడు సులభంగా అనుగ్రహిస్తాడు. దేవదేవ మహాదేవ కరుణాసాగర ప్రభో సముద్ధర మహాక్లేశాత్రాహిన శరణాగతాన్. ఆర్తిలో ఉన్నామయ్యా, మమ్మల్ని కాపాడు. ఆర్తత్రాణ పరాయణ స భగవాన్ గంగాధరో మే గతి అంటారు అప్పయ్య దీక్షితుల వారు. ఆర్తత్రాణ పరాయణుడైన గంగాధరుడు సద్గతిని కలిగిస్తాడు, ఆయనే ఆశ్రయమవుతాడు. ఆ భావంతో వారందరూ స్తుతించగానే భక్తవత్సలుడైన పరమేశ్వరుడు ధ్యానం నుంచి వెలికి వచ్చి ప్రసన్న భావంతో వారితో చెప్తున్నట్ట, మీ యొక్క ప్రయోజనము నాకు తెలిసినది. లోక రక్షణ కోసమని భక్తాధీనుణ్ణైన నేను ఆ పార్వతీ తపస్సుని పండిస్తాను, ఆమెను చేపడతాను. భక్తాధీనోహమేవాస్మి తద్వసాత్ సర్వకార్యకృత్ అయోథోచిత కర్తాహి ప్రసిద్ధో భువనత్రయే. ఈ విరక్తి మార్గంలో నేను ఉన్నప్పటికీ ఇప్పుడు భక్తుల్ని రక్షించడం కోసం, లోకరక్షణ కోసం రక్తిని చేపట్టి పార్వతీదేవిని అనుగ్రహిస్తాను అని ఎప్పుడైతే వారికి అభయం ఇచ్చాడో వారందరూ కూడా వారి వారి నెలవులకు వెళ్ళారు. ఇంకా పరమేశ్వరుడు అమ్మవారి తపస్సును ఏ విధంగా అనుగ్రహించాలో ఇప్పుడు తాను పథకరచన చేసి చూపిస్తున్నటువంటి లీలా కార్యములు తెలుసుకుంటూ ఉన్నాం. ఒక్కసారి వారందరూ కూడా వారి వారి చోట్లకు వెళ్ళగా పరమేశ్వరుడు ఒక్కడు తన ప్రమథగణములతో కైలాసంలో ఉన్నట్ట.
ఆ సమయంలో ఆయన ఒక్కసారిగా సప్తర్షుల్ని తలంచుకున్నాడు. ఆ తలంచుకోవడంతో సప్తర్షులు అక్కడికి వచ్చారు. తాను ఎవరిని కలవదలుచుకున్నాడో, ఎవరితో మాట్లాడదలుచుకున్నాడో వారిని తలంచుకుంటే చాలు వారు అక్కడికి వస్తారు. ఎందుకంటే పరమేశ్వరుడు సర్వహృదయాలకి శాసకుడు. అందుకు ఆయన స్మరించగానే ఒక్కసారిగా సప్తర్షులకు వచ్చి స్వామి చరణాలకు సాష్టాంగ ప్రణామాలు చేసి అంటున్నట్ట, దేవదేవ మహాదేవ కరుణాసాగర ప్రభో జాతా వయం సుధన్యాహి త్వయా యదధునా స్మృతాః. మేము ధన్యులమయ్యాం, ఎందుకంటే నువ్వు మమ్మల్ని తలంచుకున్నావు. ఎంత ధన్యతిది! ఎందుకంటే అందరూ ఎవరిని తలంచుకుంటారో, ఎవరిని తలంచుకోవాలని తపస్సులు చేస్తారో ఆ పరమేశ్వరుడు మమ్మల్ని తలంచుకున్నాడు. ఇంతకంటే భాగ్యమే ఉన్నది. కిమర్థం సంస్మృతావాత, ఏ కారణం చేత మమ్మల్ని స్మరించారో చెప్పండి. పైగా మీరు స్మరించారు అనగానే మా తపస్సులు ఈరోజు పండాయిని అర్థము. ఇక్కడ కాళిదాస మహాకవి కూడా కుమార సంభవ కావ్యంలో గొప్ప మాటలు చెప్తున్నారు. యద్బ్రహ్మ సమ్యగామ్నాతం యదగ్నౌ విధినాహుతం యశ్చా తప్తం తపస్తస్య విపక్వం ఫలమజ్జవః. ఈ రోజున మా యొక్క తపస్సులన్నీ పండాయి స్వామి. విపక్వం ఫలమజ్జనః, మా తపస్సులు ఫలించాయి. అంతేకాదు మేము ఇన్నాళ్ళు చేసిన వేదాధ్యయనము, ఇన్నాళ్ళు చేసినటువంటి అగ్నిహోత్ర కర్మలు, ఈ వివిధములైన యోగ సాధనలు అన్నీ ఈ రోజున ఫలించాయి. ఎందుచేతనంటే యస్య చేతసి వర్తేథాః సతావత్ కృతినాం వరాహ కిం పునర్బ్రహ్మయోనేర్యస్తవ చేతసి వర్తతే. ఓ పరమేశ్వర, నిన్ను హృదయంలో ధ్యానించడం చేత సత్పురుషులు అనిపించుకుని గొప్పవారు అవుతారు. అలాంటి బ్రహ్మయోనివైనటువంటి నువ్వు, బ్రహ్మయోని అంటే వేదములకు కూడా కారణమైనటువంటి నువ్వు చిత్తములో మమ్మల్ని స్మరించేవంటే ఇంకా మా ధన్యతనేమని చెప్పేది. నిన్ను స్మరించిన వారే ధన్యులైనప్పుడు నువ్వు స్మరించిన వారు ఇంకెంత ధన్యులవుతారు. అలాంటి భాగ్యాన్ని మాకు కలిగించావు. ఏ కారణం చేత మమ్మల్ని తలంచుకున్నావో చెప్పు అనగానే పరమేశ్వరుడు చెప్తున్నాడు, నన్ను పతిగా పొందాలని హిమవత్ పర్వతరాజ పుత్రి అయినటువంటి పార్వతీదేవి తపస్సును ఆచరిస్తున్నది. ఆ తపస్సు యొక్క దృఢత్వాన్ని ఒక్కసారి పరీక్షించాలనుకుంటున్నాను. అందుకు మీరు అక్కడికి చేరి నన్ను నిందించండి అని చెప్పేట. ఇది చాలా ఆశ్చర్యకరమైన మాట. శివనింద అది మహాపాతకం. కానీ శివుడే ఎప్పుడు ఆజ్ఞాపిస్తున్నాడో ఆజ్ఞని ధిక్కరించకూడదు. ఆజ్ఞని ధిక్కరిస్తే అది మరొక పాతకం. అందుకు శివాజ్ఞని స్వీకరించి మొత్తం సప్తర్షులు అక్కడ అమ్మవారు తపస్సు చేస్తున్నటువంటి చోటుకు వెళ్ళారు. ఆ వెళ్ళేటప్పటికల్లా అమ్మవారిని వారు చూసి ఆశ్చర్యచకితులయ్యారు. ఇప్పటికే ఎందరో మహర్షులు వెళ్ళి అమ్మవారిని దర్శిస్తూ ఉన్నారు. ఇప్పుడు తమకు అవకాశం వచ్చింది, అమ్మవారిని చూసే అవకాశం. పైగా పరమేశ్వరుని ప్రేరణతో అక్కడ చేరుకున్నారు. తత్ర దృష్టా శివ సాక్షాత్ తపస్సిద్ధిరివాపర మూర్త పరమ తేజస్క విలసంతి సుతేజస. అక్కడ అమ్మవారు ఎలా ఉన్నారంటే తపస్సిద్ధి ఒక రూపం ధరించిందా అన్నట్టున్నట్ట. అంతేగాని తపస్సు రూపం ధరించినట్లు అని చెప్పడం కాదు, అంతకంటే పై మాట చెప్తున్నారు. తపస్సిద్ధి ఒక రూపం ధరించినట్లు అని. అంటే ఆమె తపస్సులన్నీ సిద్ధించి అదొక మహా తేజస్సుగా ఆమె యందు గూడు కట్టుకున్నది. ఆ స్వరూపాన్ని వారు చూసి ఒక్కసారి నమస్కరించే, రెండు చేతులు దోయిలించి. అసలే జగజ్జనని లీలగా ఒక స్వరూపాన్ని స్వీకరించి తపస్సును ఆచరించింది. అందుకు ఆ పరమ తేజస్సుతో ఆశ్రమ ప్రాంతమంతా భాషిస్తున్నది. అలాంటి మహామూర్తిని చూసి హృదా ప్రణమ్యతాం తేతు, మనసారా నమస్కారం చేసుకున్నట్ట. ఎందుకంటే కొన్ని సంప్రదాయాలను అనుసరించి పెద్దవారు చిన్నవారికి నమస్కరించరాదు గనక హృదా ప్రణమ్యతాం, జగజ్జననిని హృదయంలోని నమస్కారం చేసుకుని వారు ఎప్పుడైతే అక్కడ చేరుకున్నారో అప్పుడు ఆ తల్లి వారికి అర్ఘ్యపాద్యాదులిచ్చి సత్కరించినది. మహాత్ములు ఆశ్రమానికి వచ్చినప్పుడు చేయవలసిన మర్యాదలన్నీ చేసిన తర్వాత ఆ ఋషులు అంటున్నట్ట, నువ్వు ఏ కారణం చేత తపస్సు చేస్తున్నావు? ఇంత కఠోరమైన తపస్సు చేస్తున్నావంటే నువ్వు ఏ ఫలాన్ని ఆశిస్తున్నావో ఆ ఫలం చాలా గొప్పదై ఉంటుంది. ఎవరి కోసం తపస్సు చేస్తున్నావు? ఏమిటి నీ తపస్సు యొక్క లక్ష్యము అని ఋషులు అడిగితే పార్వతీదేవి వినయంతో వాళ్ళతో చెప్తున్నటువంటి మాటలు. ఇక్కడ ఈ మాటల్లో అమ్మవారి యొక్క సంస్కారము, ఆ మాటల్లో ఉన్నటువంటి భక్తి వైభవము గమనించాలి. మునీశ్వర సంశృణత మద్వాక్యం ప్రీతితో హృదా. నేను చెప్తున్నది మీరు దయచేసి చక్కగా అవగాహన చేసుకోండి, మనస్సును లగ్నం చేసి వినండి. ఎందుకంటే నేను చేస్తున్నటువంటి పని ఏదైతే ఉన్నదో అది కొంచెం హాస్యాస్పదమే. ఎందువల్లంటే ఏది అసాధ్యమో దాన్ని కోరుకుంటున్నాను. ఎవరైనా వింటే నవ్వుతారు, అది అసాధ్యమమ్మా అని చెప్తారు. అలాంటి అసాధ్యమైన దాన్ని నేను కోరుకుంటున్నాను. అదేమిటి? సాక్షాత్ పరమేశ్వరుని పతిగా పొందాలనుకోవడం. ఇది తేలికైన మాట కాదు. అలాంటి అసంభవమైన దాన్ని కోరుకుంటున్నాను అని
నన్ను మీరు నవ్వుకోకుండా దయచేసి నా మాటను వినండి. సురశ్రే శాసనం ప్రాప్య కరోమి సుదృఢం తపః. వెంటనే వారు అన్నట్ట, నువ్వు ఈ తపస్సు చేయడానికి నీ గురువెవరు, నీ సంప్రదాయం ఏమిటి అంటే, అప్పుడు చెప్తున్నది, నేను ఆ పరమేశ్వరుడే వరుడు కావాలని కోరుకున్నాక ఈ తపో మార్గాన్ని నాకు బోధించినటువంటి వాడు దేవర్షే నారదుడు. ఆయన నాకు గురువు. ఆయన చెప్పిన పద్ధతిలో నేను రుద్రుని పతిగా స్వీకరించాలని ఇప్పుడు ఈ తపస్సును చేస్తున్నాను. నా మనస్సు ఆ పరమేశ్వరుని అందుకోవాలని తపన పడుతున్నది. పక్షి ఎంత పైకి ఎగిరినా ఆ ఆకాశం యొక్క కడసీమను అందుకోగలదా అన్నట్లుగా నా సాధన కూడా ఆ పరమేశ్వరుని ప్రసన్నం చేయగలదా అనిపిస్తున్నది. అయినప్పటికీ అసాధ్యమైన దాన్ని సాధ్యం చేసుకోవాలని గురువైన నారదుడు చెప్పిన మార్గాన్ని అనుసరించి నేను ఈ తపస్సాధన చేస్తున్నానని ఎప్పుడైతే అమ్మవారు వివరించారో అప్పుడు సప్తర్షులు అమ్మవారికి చెప్తున్నట్ట, ఒక్కసారి శివుని మనస్సులో స్మరించుకుని ఆయన చెప్పిన పని చేస్తున్నారు వారు. సర్వం శ్రీ సాంబ సదాశివ చరణారవిందార్పణమస్తు. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం సుగ్రీవశ్చాపి తత్సర్వం శ్రుత్వా రామస్య వానరః చకార సఖ్యం రామేణ ప్రీతశ్చైవాగ్నిసాక్షికం. సుగ్రీవుడు రాముని కథనంతా విని తనలాగనే దుఃఖిస్తున్నటువంటి బలవంతుడైన రామునితో పరిచయం కలిగినందుకు సంతోషించాడు. అగ్నిసాక్షిగా రాముడితో మైత్రి చేసుకున్నాడని భావం. రామకథను సుగ్రీవుడు విన్నాడని తెలుసుకున్నాం. సుగ్రీవుడికి కూడా భార్య వియోగం సంభవించింది. సుగ్రీవుడు కూడా రాజ్యం లేకుండా అడవిలో ఉన్నాడని తెలిసింది ఈ కొండ మీద. ఇక సుగ్రీవుడికి అన్ని ధర్మాలు తెలుసు. అతడు మహావీరుడు. అతడి అన్న వాలి సుగ్రీవుడిని మోసం చేశాడని, సుగ్రీవుడి భార్యను వాలి అపహరించాడని, సుగ్రీవుడు ఆ దుఃఖాన్ని తట్టుకోలేక బాధపడుతూ ఈ భూమి అంతా తిరిగాడు అని వానర రాజ్యానికి రాజై రాజ్యపాలన చేయవలసి ఉంది. కానీ సుగ్రీవుడు రాజ్యం కోల్పోయాడు. వాలి తమ్ముడైన సుగ్రీవుడి మీద శత్రుత్వం పెంచుకొని రాజ్యం నుంచి వెళ్ళగొట్టాడు. అప్పటి నుంచి సుగ్రీవుడు ఋష్యముఖ పర్వతం మీద ఉన్నాడు. అక్కడే ఉండటానికి ఒక కారణం కూడా ఉంది కదా. ఇక్కడ ఉండటానికి బ్రహ్మదేవుడు ఋష్యముఖ పర్వతాన్ని ఒక కారణం కోసం సృష్టించాడు. అందుచేత దాని ప్రభావం చాలా గొప్పది. ఆ పర్వతం మీద పడుకున్న వాడికి ధనం కావాలని కల వస్తే కన్ను తెరవగానే ధనం కనిపిస్తుంది. పాపాలు చేసేవాడు ఆ కొండ ఎక్కనే లేడు. ఒకవేళ ఎక్కినా నిద్రపోతున్న సమయంలో వాడిని రాక్షసులు చంపేస్తారు. వాలి పాపం చేశాడు, అక్కడి వస్తే బ్రతకలేడు. అందుచేత ఋషిముఖ పర్వతం మీద సుగ్రీవుడికి వాలి భయం ఉండదు. రాముడు కూడా తనలాగానే దుఃఖిస్తున్నాడని సుగ్రీవుడు తెలుసుకున్నాడు. రాముడితో నువ్వు ధర్మపరుడివి, గొప్ప పరాక్రమశాలివి, నీ గుణాలు నాకు హనుమంతుడు పూర్తిగా చెప్పాడు. నేను వానరుణ్ణి, అలాంటి నాతో నీ వంటి ఒక మహాపురుషుడు స్నేహం కోరుతున్నాడంటే అది నాకు మంచి గౌరవం కలిగిస్తుంది, నాకు గొప్ప లాభాన్ని తెచ్చిపెడుతుంది. రామా, ఇదిగో నేను చేయి చాచాను, నీ చేతిని నా చేతిలో వెయ్యి, మనం ఎప్పటికీ స్నేహితులుగా ఉందాం, స్నేహ మర్యాదను పాటిద్దాం అన్నాడు. సుగ్రీవుడు అంత మధురంగా మాట్లాడగానే రాముడికి చాలా సంతోషమైంది. ఇక నాకు సీత దొరుకుతుంది అనుకున్నాడు. తన యొక్క చేతిని చాచి సుగ్రీవుడి చేతిని గట్టిగా పట్టుకున్నాడు. సుగ్రీవుడిని కౌగిలించుకున్నాడు. అప్పుడు హనుమంతుడు 2 కట్టెలు తెచ్చి
అగ్నిని వెలిగించాడు. మండుతున్న అగ్నిహోత్రం చుట్టూ పూలతో పూజ చేశాడు. ఆ అగ్నిని రాముడికి సుగ్రీవుడికి మధ్యలో ఉంచాడు. అప్పుడు రాముడు సుగ్రీవుడు భగభగా మండుతున్నటువంటి అగ్నిహోత్రం చుట్టూ ప్రదక్షిణం చేశారు. అగ్ని సాక్షిగా వారు స్నేహితులయ్యారు. సుగ్రీవుడి సంతోషంతో ఇక నుండి నీ దుఃఖమే నా దుఃఖం, నీ సుఖమే నా సుఖం, నా భేదాలు ఇక మన ఇద్దరికీ లేనేలేవు, నువ్వు నేను అనేది కూడా అని చెప్పాడు. రాముణ్ణి కూర్చోమని చెప్పి అతడి పక్కనే సుగ్రీవుడు కూర్చున్నాడు కూడా. రాముడితో, రామా, నాకిప్పుడు ఎంతో ఆనందంగా ఉంది, నాకిక వాలి వల్ల ఏ భయము లేకోకుండా అనుగ్రహించు అన్నాడు. అప్పుడు రాముడు, నేను వాలిని శిక్షిస్తాను, నా బాణాలతో నేలకూలిన వాలిని నువ్వు త్వరలోనే చూస్తావు అని సుగ్రీవుడికి ధైర్యం చెప్పాడు. ఇలా వారిద్దరూ కూడా మాట్లాడుకుంటున్నటువంటి సమయంలో కిష్కింధలోని వాలి యొక్క ఎడమ కన్ను, లంకలోని సీతాదేవి ఎడమ కన్ను, రావణాసురుడి ఎడమ కన్ను ఒకేసారి అదిరాయి. మగవారికి కుడి కన్ను అదిరితే శుభం, ఎడమ కన్ను అదిరితే అశుభం. అందుచేత వాలికి, రావణాసుడికి ఎడమ కన్ను అదరటంతో అపశకునాలు, అశుభాలు కలిగాయి. స్త్రీలకు కుడి కన్ను అదిరితే అశుభం, ఎడమ కన్ను అదిరితే స్త్రీలకు శుభం. అందుచేత సీతామాతకు మనస్సులో శాంతి కలగసాగింది. ఇక నాకు శాంతి, ఇక నేను రాముణ్ణి చూస్తాను అనుకుంది. ఓం సీతారామాభ్యాం నమః.